హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ వచనము 13వ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాడు, ఈ గ్రంథములందు రాసిన వాక్యములకు ముద్ర వేయవలసిన కాలము సమీపమైనది. హల్లెలూయా హల్లెలూయా. అంశము మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు. ప్రభు నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడి కడపటివాడి. ప్రభు అంటున్నాడు, నేనే అల్ఫా ఒమేగా, నేనే మొదటివాడి కడపటివాడి. మరి నా తప్ప ఇంకా వేరొక దేవుడు ఎవరు లేరు అంటున్నాడు. మరి కొంతమంది మనం చూస్తున్నాం, సేవకులు మొదటి వారిగా ఉండి ఆఖరికి దేవునిలో ఏదైనా కష్టము బాధలు జరిగితే దేవుని విడిచిపెట్టి కడపటి వారిగా అయిపోతున్నాం. ప్రేమైన దేవుడు మరి ఇక్కడ చూస్తున్నాము, దేవుళ్ళు ఉన్నవాళ్ళే, దేవుళ్ళు ఉన్నవాళ్ళే ప్రవక్త 12 మంది శిష్యుల్లో మరి ఒక శిష్యుడు మరి దేవుళ్ళు ఉన్నాడు, దేవుడు నడిచినాడు. మరి ధనమాశ కలిగి ప్రభుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాను. మొదటి వాడుగా ఉన్నాడు, కానీ ధనం ఆశపడి 30 వెండి నాణెములకు ప్రభుని అమ్మేసి కడపటివాడుగా మరి మరి కడపటివాడు మొదటివాడు ఎంత అయినాడంటే, మరి రెండో దొంగ సిలువలో వేలాడుతున్న రెండో దొంగ మనం చూస్తున్నాము. మరి ప్రభుని చూసినాడు. మరి ఈయన మెస్సియా, ఈయన దావీదు కుమారుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన నమ్మితే నిశ్చయంగా మనము పరలోకి వెళ్తామని నమ్మినాడు. నా ప్రేమైన దేవుని బిడ్డల, మరి నమ్మినప్పుడు ప్రభు తనని ఏం చేసినట్టు అతని కనికరపడ్డాడు. ప్రభు ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన నమ్మితే మనకు నరకముని తప్పించి మనకు పరలోకము రాజ్యం చేరుతామని, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని భక్తులాడుతున్న నా ప్రేమైన దొంగ. అప్పుడు దేవుడు అతన్ని చూసి, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని, నిశ్చయంగా క్షణంలో ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. కడపటివాడు దేవుడికి విరోధంగా పాపం చేసిన ఒక దొంగ, కానీ ఆ క్షణంలో దేవుడు విశ్వాసించిన నమ్మినాడు. నమ్మిన ఎడల ప్రభు అతనికి ఇప్పుడే క్షణమే
నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు వాగ్దానం చేసిన నా ప్రియమైన దేవుని బిడ్డలు. మొదటి వాడు ఉదాహరణ కడపటి వాడుగా అయిపోయాడు. ఈ దొంగ దేవుడికి విరోధమైన పాపం చేసినాడు, కడపటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు క్షమాపణానికి దేవుడిని క్షమాపణాన్ని అడిగినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ కడపటి వాడిని మొదటి వాడుగా పర్వతం చేసిన ప్రేమైన దేవుని బిడ్డలు. మరి నిర్గమకాండము 12వ అధ్యాయం 40వ వచనం ధ్యానిస్తాం. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశం నుండి 430 సంవత్సరం మరి ఫరో రాజు దగ్గర బానిసత్వంగా పనిచేస్తున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇశ్రాయేలు వారు ఒకప్పుడు విగ్రహారాధన జీవిస్తున్నారు. ఎప్పుడు నిజమైన దేవుడిని తెలుసుకుని విగ్రహాలను వదిలేసి నిజమైన దేవుడిని పూజిస్తున్నారు చేసుకోవడం. అప్పుడు పర్వరాజుకి తెలిసి మరి పర్వరాజు విగ్రహాలను చేస్తున్నాడు. అతని నిజమైన దేవుడు అనుకుంటున్నాడు, అన్య దేవుడు. కానీ నిజమైన దేవుడి యేసు ప్రభుని ఇశ్రాయేలు వారు పూజిస్తున్నప్పుడు వారిని చూసి మరి పర్వరాజుని హింసిస్తున్నాడు నా ప్రియమైన దేవుడు. ఆ హింసలో తక్కలేక బాధ తక్కలేక మరి విడుదల కోసం వారి పోయి మరి పర్వరాజు దగ్గర విడుదల కోసం అడిగింది నా ప్రియమైన దేవుడు. అడిగినప్పుడు పర్వరాజు ఏం చెప్పాడంటే, మీరు చచ్చినా బతికినా మీరు ఇక్కడనే ఉండాలి, ఇక్కడ పని చేసేటువంటి ఎవరు లేరు. అప్పుడు వారేం చేసినట్టే దేవుడికి ఒకరోజు ఉపవాసం ఉండి మొరపెట్టినారు నా ప్రియమైన దేవుడు. మరి ఉపవాసం చాలా బలమైనది. మనం ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రభుత్వం మొరపెట్టమే దేవుడు ఇచ్చగా కార్యం జరుగుతుంది. మన ప్రార్థన ఆలోచిస్తాడు, జవాబిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలు. మరి అదే విధంగా మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు వారు ఒకరోజు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు కఠినమైన హృదయం పర్వరాజు నేను మిమ్మల్ని వదలని చెప్పిన వాడు దేవుడి కదా కఠినమైన హృదయం మార్చాడు నా ప్రియమైన దేవుడు. మార్చి మరి కొంత రోజులని పర్వరాజులు వాళ్ళు పిలిచి నేను మిమ్మల్ని విడుదల చేసి మీరు ఎక్కడైనా పోవద్దని చెప్పాడు నా ప్రియమైన దేవుని బిడ్డల. అప్పుడు ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది మరి ఎరికో ఎదురుగా ఉన్న మోయాబు మైదానంలో దిగినారు నా ప్రియమైన దేవుని బిడ్డలు. మోయాబు మైదానంలో దిగినప్పుడు మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 4వ వచనం. చాప్టర్ మోయాబీయులు మిద్యాను ప్రజలతో పచ్చికను నాటి ఏరినట్లు ఈ జన సమూహము చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకేమీ లేవదు, మరి ఇశ్రాయేలు వారు ఎరికో ఎదురుగా ఉన్న మోయాబు మైదానంలో దిగినారు నా ప్రియమైన దేవుని బిడ్డలు. మరి సింపల్ కుమారుడైన బాలకు మోయాబు దేశంలో రాజు మరి అతని మిక్కిలి ఇశ్రాయేలు వారిని చూసి భయపడ్డాడు. ఇశ్రాయేలు వారి ఆడ యుద్ధం చేసి
మనలో ఉన్న డబ్బులో బంగారం జ్ఞానం తీసుకుని వెళ్తారు. మరి బాలకురాజు భయపడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడి మరి బిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలు దేశానికి ప్రవక్త, మరి అతనే దీవించబడితే దీవించబడుతుంది, శపించబడితే శపించబడుతుంది. మరి ఆయన అక్కడ ఏం చేసినట్టే తనలో ఉన్న మోయాబు పెద్దల్ని, మరి అక్కడ ఉన్న మిద్యాను పెద్దల్ని మరి బిలాముతో పంపించినాడు. ఏమని వర్తమానం పంపించినాడు. ఇలాగా ఇశ్రాయేలు వారు ఎరికో ఎదురుగా ఉన్న మోయాబు మైదానంలో దిగినారు. మరి వారిని నువ్వు వచ్చి చెప్పించమని బిలాముకు వర్తమానం పంపినాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ వర్తమానం ప్రవక్త కాబట్టి, దేవుని సేవకుడు కాబట్టి, దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి బిలాము ప్రభుత్వం పోయి సెలవిచ్చినాడు. ఇలా బాలకురాజు వర్తమానం పంపినాడు. ఏమనగా ఇలాగా ఎరికో ఎదురుగా ఉన్నాము, మోయాబు మైదానంలో ఇశ్రాయేలు వారు దిగినారు, వారిని చెప్పించమని బాలకురాజు నాకు వర్తమానం పంపినాడు. ప్రభుత్వం సెలవిచ్చినాడు బిలాము. కానీ ప్రభు ఏమంటాడంటే ఇక్కడ, నువ్వు వారి మాటలకు వినవద్దు. బాలకురాజు వారి మాట వినవద్దు. ఇశ్రాయేలు వారు దేవుని చేత ఆశీర్వదించబడినారు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నేను ఏర్పరచుకున్నాను. వాళ్ళని చెప్పించవద్దు, వాళ్ళు ఏం చేయవద్దు, వాళ్ళు ఆడి చేయవద్దు అని ప్రభు చెప్పినప్పుడు, మరి ఆ సమయంలో బిలాము వాళ్ళ పెద్దలు, మోయాబు పెద్దలు బిలాము ఏం చేస్తాడంటే, మీరు మీ ఊరికి వెళ్ళండి. ప్రభు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఇశ్రాయేలు వారిని చెప్పించడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. బిలాము వారు చెప్పి వారి దేశానికి పంపించారు. మరి ఇక్కడ చూస్తున్నాము, మరి మోయాబు పెద్దలు పోయి తిరిగి బాలకురాజుకు సెలవిచ్చినాడు. ఏమనగా బిలాము కాదంటున్నాడు, నేను చెప్పించానంటున్నాడు, దేవుడు వారు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాడు. కాబట్టి నేను ఏం చేయాలని అడిగినప్పుడు మరి బాలకురాజు అతనిలో ఉన్న ధనము సమృద్ధిగా, వెండి నాణ్యమైన బంగారు ధనము సమృద్ధిగా మరి ఇలా పంపించినాడు. సమృద్ధిగా ధనం పంపించిన నా ప్రియమైన మరి ఆ ధనం చూసి బిలాము ఆశ కలిగింది. ఆ ధనం చూసి ఆశ కలిగినప్పుడు మరి మోయాబు ఏం చెప్పినట్టే, నువ్వు రేపు మీరు రాండి, మనం పోయి ఇశ్రాయేలు వారిని చెప్పిస్తామని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము ఆశ కలిగింది. మరి ఒక ధనవంతుడు తన పొలంలో సమృద్ధిగా పొలం పండింది, కానీ అతను సమకూర్చడానికి స్థలం లేదు. అతను ఏం చేసిందంటే, ఆ పాత ఇల్లు దాన్ని ఎడగొట్టి కొత్తగా కట్టి దానిలో ధనం సమకూర్చాలని ధనవంతుడు. ఈ రాత్రి ప్రభువు అంటున్నాడు, ఈ రాత్రి నీ ఊపిరి నిలబడితే, నువ్వు చచ్చిపోతే నీ ధనం ఎక్కడ పోతుంది? ధనవంతుడు అడుగుతున్నాను, నువ్వు ఒక ధనవంతుడే ప్రభు అని మిమ్మల్ని వెంబడిస్తాను. మంచిదే, నువ్వు మమ్మల్ని వెంబడిస్తే చాలా మంచిది. కానీ
నీలో ఉన్న ధనము పేదలకు పంచి నన్ను వెంబడించు. కానీ ధనవంతుడికి పంచలేదు నా ప్రేమ. మరి అదే విధంగా బిలాము ధనము ఆశపడి మోయాబులతో ఇశ్రాయేలు వాళ్ళని చెప్పించడానికి వెళ్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలు. వెళ్ళినప్పుడు మరి వెళ్ళే దారిలో దేవుడి దూత చేత కడగం పట్టుని అడ్డంలో నిలబడి నా ప్రియమైన దేవుని బిడ్డలు. ఆ దారిలో అడ్డంలో నిలబడిన దేవుడి దూత మరి దాన్ని చూసి పిక్కిని భయపడి మరి ఒక పొలంలో ఉరికింది నా ప్రియమైన దేవుని బిడ్డలు. మరి అక్కడ ద్రాక్ష తోటలో సంతోషంగా నిలబడి మరి పిల్లలు కింద పడి